ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో కోలీవుడ్లో నెక్స్ట్ లెవెల్ గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు స్టార్ డైరెక్టర్గా మారాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రలు చేస్తుండగా కూలీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ అడగాలే కాని ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి ఆలోచించరు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. ఈ నేపథ్యంలోనే తాను త్వరలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు వెల్లడించాడు. ఓ స్టార్ హీరో, ఆయన మరెవరో కాదు, బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సితారే జమీన్ పర్ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొంటున్న ఆమిర్ పలు విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయాన్ని వెల్లడించాడు. సితారే జమీన్ పర్ ప్రమోషన్స్లో ఓ విలేకరి నుంచి ఆమిర్కు దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. గత కొన్నాళ్లుగా మీరు లోకేష్తో సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి, అందులో నిజమెంత అని అడగ్గా దానికి ఆమిర్ స్పందిస్తూ అవును, ఆ వార్తలు నిజమే, లోకేష్తో తాను సినిమా చేస్తున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం తామిద్దరూ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నామని, ఓ సూపర్ హీరో జానర్లో ఈ సినిమా ఉండబోతుందని, నెక్స్ట్ ఇయర్ జూన్లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని, ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని, మరో 2 ఏళ్ల తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని ఆమిర్ తెలిపాడు.